మాట మాట్లాడలేదు. కానీ ఇప్పుడు ఆయన బయటికి వచ్చేసి లా అండ్ ఆర్డర్ ఉందా అని అంటున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఢిల్లీ వెళ్ళి మోదీ గారిని రాష్ట్రపతి గారిని కలుస్తానంటున్నారు. అంటే ఇండైరెక్ట్ గానో మరి డైరెక్ట్ గానో ఓపెన్ గా ఎన్డీఏ ప్రభుత్వం బాలేదని ఎన్డీఏదే వెళ్ళి ఎన్డీఏకి చెప్తారట. చెప్పండి, ఎన్డీఏ ప్రభుత్వం బాలేదని ఎన్డీఏకి చెప్తారట, అక్కడ చేస్తారట ధర్నా. చంద్రిక్ గారు గుడ్ మార్నింగ్. అదేవిధంగా వెంకటరెడ్డి గారికి, రాజేష్ గారికి, చూస్తున్న వీర్స్ అందరికీ కూడా నమస్కారం. ఒకటైతే జరిగింది ఏంటంటే, నిన్న పాపం అమాయకుడు, పాలు తాగే పిల్లోడు, 5 సంవత్సరాల పాటు ప్రజలతో సంబంధాలు లేనటువంటి వ్యక్తి, ఏ మాత్రం ప్రజల కష్టాలు తెలియనటువంటి వ్యక్తి, నిన్న పాపం ఫస్ట్ సారి ఆయన కష్టం జరిగినప్పుడు వెళ్ళాడు. ఆయన వచ్చినప్పుడు ఢిల్లీలో కూడా మేము ఏమంటున్నామంటే, ఢిల్లీ రండి, ఢిల్లీ వచ్చి ధర్నా చేద్దాం. కానీ ఒకటి ఏంటంటే, మీ వల్ల చచ్చిపోయినటువంటి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి అబ్దుల్ సలాం కుటుంబం ఉంది, కొంచెం ఆ వీడియో తీసుకొని రండి అని చెప్పి. అదే విధంగా మీరు సీతానగర్ లో కొట్టించినటువంటి దళితుల గుండు గాని, లేకపోతే డాక్టర్ సుధాకర్ యొక్క ఆక్రందనతో కూడినటువంటి బాధతో చనిపోయినటువంటి విధానం కానీ, ఒక బలహీన వర్గాల మహిళని ఏడిపిస్తా ఉంటే ఆ అమ్మాయిని అడ్డుకొని నానా బాధలు పెడుతున్నప్పుడు తమ్ముడు ఎదుర్కొంటే ఆ తమ్ముడు ఏ విధంగా తమ్ముడిని కాల్చి చంపారో అది కానీ, అదేవిధంగా సాక్షాత్తు రైల్వే స్టేషన్ లో ఒక అమ్మాయి అత్యాచారానికి గురైతే ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఆయన ప్రభుత్వంలో ఒక మహిళ ఉండి వాళ్ళు అత్యాచారం చేయడానికి రాలేదు, కానీ అక్కడ అనుకోని పరిస్థితులు అత్యాచారం జరిగింది అని చెప్పినటువంటి వైనం కానీ, ఆయన కోతవేడు దూరంలోనే ఆయన తాడేపల్లి ప్యాలెస్ కోతవేడు దూరంలో అత్యాచారానికి గురైనటువంటి పరిస్థితి కానీ, పాపం ఇవన్నీ తీసుకురమ్మని అన్నారు. ఇది కాకుండా స్పెషల్ ఐటమ్ ఒకటి తెమ్మన్నారండి. అదేం చెప్పారంటే, ఇప్పుడు కోడికత్తి సీను జరిగింది ఈ సంఘటన, జైల్లో పెట్టారు, దళితుడు పాపం ఆ కుర్రోడు 5 ఏళ్ల పాటు కనీసం వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి కాడలేదు, ఇవాళన్నా పాపం కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నప్పుడు వెళ్ళమని చెప్తా ఉన్నారు. అసలు యాక్చువల్గా నిన్న ఎన్ఐఏకి సంబంధించిన విచారణ నిన్న ఉంది. ఇది దానికోసం ఇటు వెళ్తాడు అనమాట. ఇది కాకుండా పాపం పెత్తందారులకును పేదవాళ్ళకి యుద్ధం కదండి. ఈయన అత్యంత పేదవాడు కదా, గంటకి 12 లక్షలు 40 లక్షలతో విమానాలు వేసుకొని సొంత ఫ్లైట్లతో విదేశాలు వెళ్ళేటువంటి అత్యంత పేదవాడు కదా. ఈ పేదవాడు తన సొంత రక్తం ఏదైతే ఉందో, రాజశేఖర రెడ్డి గారి యొక్క తమ్ముడు వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య గురించి, పాపం గుండెపోటు, గొడ్డలిపోటు ఇవన్నీ కాస్త పోయాక మా కళ్ళు మేము పొడుచుకుంటామని చెప్పినటువంటి మాట తీరు ఏదైతే ఉందో, ఇది మొత్తం కూడా తీసుకొని ఢిల్లీ రమ్మనమనేటువంటి పరిస్థితి. ఎలా జరిగింది అనేది స్వచ్ఛందంగా సహకరించండి. ఆ హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో అందులో పాల్గొనేటువంటి వ్యక్తిని తీసుకెళ్లి నిలబెట్టి చాలా మంచోడు, అమాయకుడు, పిచ్చివాడు అని చెప్పని నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి పులివెందుల రౌడీ రాజకీయం ఏదైతే ఉందో, ఆ రౌడీ రాజకీయాన్ని ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా రుద్దినటువంటి దౌర్భాగ్య రాజకీయాలకు కేరా పట్ర జగన్మోహన్ రెడ్డి అండి. ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి దారుణ కాండకి కూడా ఫలితాలు ఏం జరుగుతున్నాయనంటే, గతంలో మీరు చేసినటువంటిది ఇవాళ ఆయన మర్చిపోయారు జీవిరెడ్డి గారి విషయం ఏంటంటే, 2022లో ఆయన ఇచ్చినటువంటి బీర్లు తాగి కొట్టుకున్నటువంటి పొడుచుకున్నటువంటి ఏదైతే వాళ్ళిద్దరు రషీద్ జిలానీలు ఉన్నారో, వీళ్ళిద్దరూ ఒకే వర్గం మనుషులు, వాళ్ళిద్దరూ కూడా ఒకే ఎమ్మెల్యే చేతి కింద ఉన్నటువంటి అనుచరులు. వాళ్ళు జరిగినటువంటి సంఘటనలో ఆ రోజున నీకు పవర్ ఉంది కాబట్టి రషీద్ మీద కేసు లేకుండా జిలానీ మీద కేసు పెట్టి జైలు పంపించినటువంటి పరిస్థితి జరిగిన తర్వాత, అతను ఈ రోజున తన కక్ష తీర్చుకుంటే పాత కక్షలు ఉండి ఇద్దరు ముస్లింలు జరిగినటువంటి గొడవ ఏదైతే ఉందో, ఆ గొడవ కోసం స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి ఈయన అడుగుతా ఉన్నారు జనం, నాయన మరి మీ బాబాయిని గొడ్డలు పెట్టి అడ్డగోలుగా ఎట్టబడితే అటు నరికారు కదా, దాని సంగతి ఏంటని చెప్పని అడుగుతున్నటువంటి పరిస్థితి. ముందు ఆ లెక్క చెప్పి తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడేది కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. అది కాక ఇవాళ ఏంటంటే, అమ్మకి అన్నం పెట్టినోడు చిన్నమ్మకి బంగారం చేపిస్తానంట. ఇవాళ లెక్క ఏమంటావంటే, భయపడిపోయి తల్లి అమెరికా పారిపోయి నువ్వు సింగిల్గా ఉంటే పిలం మాకరా ఆయన, నీ దగ్గర రాను నేను, బాబాయ్ నాకు గుర్తొస్తున్నాడు పద్దాక అని చెప్పినటువంటి వాతావరణ పరిస్థితిలో రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఆజ్యం పోసింది జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాలలో ఒక 4 వ్యక్తులను పెట్టుకొని ప్రజలకి సంబంధం లేకుండా 4 గోళ్ల మధ్యలో ఉన్నటువంటి తను రోజువారీ వచ్చేటువంటి కౌంటర్లో వచ్చేటువంటి ఆదాయం డబ్బులు కానీ, లేకపోతే ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చిత్రహింసలు పెట్టేటువంటి వీడియోలు చూసుకుంటూ కూర్చోవటం కానీ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి పాపం పరదాలు లేవు, మొక్కలడ్డొస్తే నరికేది లేదు, అదేవిధంగా కారు వస్తే కారును దిగి వెళ్ళి తట్టుకునేటువంటి పరిస్థితి లేనటువంటి వాతావరణంతో మాట్లాడుతున్నటువంటి వైనం ఏదైతే ఉందో, ఇది పూర్తిగా రాష్ట్రంలో అలజడి సృష్టించాలని అంకిలించుకున్నారండి. 3 హత్యలు, 30 మర్డర్లు, 300 హత్య నేరాలు, 3000 మంది పారిపోయారు. ఇప్పుడు ఆయన చెప్తున్న ఫిగర్స్ అన్నిటిపై కూడా కేసులు నమోదై ఉండాలి కదా. ఎక్కడ అసలు నాకు ఒక లాజిక్ అర్థం కాలేదు. ఆయన చాలా ఫిగర్స్ చెప్తున్నారు, 45 జరిగినాయి, 45 రోజుల్లో 36 జరిగినాయి, 300 జరిగినాయి అంటే జనరల్ గా ఫైల్ అవ్వాలి కదా. నోటికి వచ్చిన లెక్క చెప్పారా, ఫైల్ అయ్యారా, మీకేనా ఫైల్ అయిన ఇన్ఫర్మేషన్ ఉందా? ఇవ్వాలండి. ఒకసారి మన చంద్రిక్ గారు,
ఈ లెక్కతో పాటుగా ఆయన తీసుకురావాల్సిన ఇంకొక 2 వీడియోలు ఉన్నాయండి. ఆ గోరంట్ల మాధవ్ గారు ఉన్నారు, మహిళా